నమస్తే, నా పేజ్ అని మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, ఏం లేదు, ఇది జస్ట్ పర్సనల్ వీడియో అనుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలియాల్సిన వీడియో, అదేవిధంగా తెలుసుకోవాల్సిన వీడియో. ఎందుకంటే ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది, ఎస్పెషల్గా తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది, ఒకప్పుడు రోజుల్లో డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ, సింగర్స్ కానీ, అదంటే ఆర్టిస్టులు కానీ, యాక్టర్స్ కానీ, యాక్ట్రసెస్ కానీ, వీళ్ళందరూ కూడా కలయికలో తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ఎక్కడి నుంచి డౌన్ లెవెల్ నుంచి టాప్ మోస్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది కదా. సో అదే బేసిస్లో ఏంటంటే మనం కొత్త ట్రెండ్ అని చెప్పేసి, కొత్త యువతరం అని చెప్పేసి చాలా ముందుకు వెళ్ళిపోతున్నాం. బట్ ఒకసారి మనం పాత సినిమాలు, పాత పాటలు, పాత ఆర్టిస్టులు, పాత యాక్టర్స్, పాత యాక్ట్రసెస్, వీళ్ళందరూ ఎవరైతే పెర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనం గుర్తు చేసుకుంటే కనుక అందరూ కూడా ఐకానిక్ అండ్ బెస్ట్ 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 పెర్ఫార్మెన్స్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్, బెస్ట్ ప్రొడ్యూసర్స్, బెస్ట్ డైరెక్టర్స్ అందరూ కూడా బెస్ట్ అవుట్ ఆఫ్ బెస్ట్ అయితే ఆ రోజుల్లో సినిమాల్లో ఇచ్చారు. అందుకే ఆ ఇంపాక్ట్ అనేది నాలో ఇంకా పోవట్లేదు. నేను చాలామంది కూడా నువ్వు 90s కిడ్ అని అంటూ ఉంటారు. బట్ ఏంటంటే నువ్వు పాత సినిమాల్లో ఎక్కువ చూస్తావు, పాతోళ్ళ నువ్వు అంటారు. బట్ ఎంతమంది ఏమనుకున్నా కానీ పాత సినిమాలు ఒకసారి మీరు కూడా చూడండి. ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి చెడు లేకుండా, అంటే అంటే నెగిటివ్ అనేది చూపించాలి కదా. పాజిటివ్ గెలవాలంటే ఆ పాజిటివ్ని ఇంప్రూవైజ్ చేయడం కోసం నెగిటివ్ అనేది కొంచెం వాడుకుంటారు. సో అదేవిధంగా విలన్స్ అనేవాళ్ళు నెగిటివ్ అనుకుంటే, పాజిటివ్ అనేవాళ్ళు హీరో అనుకుంటే, సో ఫస్ట్ విలన్ అనేవాళ్ళు ఇబ్బంది పెడతారు హీరోని, తర్వాత హీరోయే గెలుస్తారు కదా విలన్ మీద. విలన్ని దాటి హీరో అనేవాడు ఒక లెవెల్లో వెళ్ళి గెలుస్తాడు. సో అలా ఏంటంటే ఆ రోజుల్లో మంచి సినిమాలు కానీ, మంచి మ్యూజిక్స్ కానీ, మంచి అంతా కూడా మంచిగా ఉండేది. బట్ రాను రాను ఏమైందంటే ఏదో ఒక రకమైన ట్రెండ్కి అయితే మారిపోయింది. సో దీని గురించి మాట్లాడుకునే ముందు కంప్లీట్గా మీ ఫస్ట్ టైం మన ఛానల్ వస్తుంది, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. త్వరలోనే మనం 1000 సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకి యూస్ఫుల్గా ఉంటుంది. సో టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ అంటే ఆ రోజుల్లో కోదండరామ్ రెడ్డి గారు కానీ, కె రాఘవేంద్రరావు గారు కానీ, అదేవిధంగా బి గోపాల్ గారు కానీ, ఇంకా చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. కె బాలచంద్ర గారు కానీ, లేదనుకుంటే విశ్వనాథ్ గారు కానీ, ఇంకా 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 చాలామంది డైరెక్టర్స్ అయితే ఉన్నారు. లిస్ట్ తీయాలంటే చాలా సరిపోతుంది. బాబు గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు. సో ఇలాంటి డైరెక్టర్స్ అందరూ కూడా మంచి మంచి సినిమాలు తీసి ఆ రోజుల్లో మాటకి, మంచికి, మంచి విలువలకి చాలా ప్రాధాన్యత ఇచ్చి సినిమాలు అయితే తీసేవాళ్ళు కదా డైరెక్టర్స్ అనేవాళ్ళు, రైటర్స్ అనేవాళ్ళు. సో రాను రాను ఎంత మారిందో మనందరికీ తెలిసిందే. సో డైరెక్టర్స్ ఆ రోజుల్లో మామూలు విజన్ అయితే కాదు, వాళ్ళు బుక్స్ చదివేవారు, సినిమాలు చూసేవాళ్ళు. అదేవిధంగా ఎక్కువగా మైథలాజికల్ బుక్స్ ఎక్కువ చదివి మంచి సినిమాలు అయితే తీయడం జరిగింది. సో అందుకే ఆ ఇంపాక్ట్ అనేది ఆ రోజుల్లో మనుషుల్లో ఉండటం వల్ల మనం ఇప్పుడు కూడా హ్యాపీగా ఉంటాం. మంచి మాటలు, మంచి నడవడిక ఉందంటే ఆ రోజుల్లో ఉండే సినిమాల ఎఫెక్ట్ కానీ, ఆ రోజుల్లో ఉండే భక్తి, శ్రద్ధ, భయం, బాధ్యత అనేది ఉండబట్టే ఇప్పటివరకు ఇలా వచ్చాం. సో అదేవిధంగా ప్రొడ్యూసర్స్ చూసుకుంటే తెలిసిందే, ఆ రోజుల్లో అగ్ర నిర్మాతలు అయితే చాలామంది ఉన్నారు. అదేవిధంగా ఎన్నో సినిమాలు తీశారు. మాయాబజార్ లాంటి సినిమాలు, గుండమ్మ కథ లాంటి సినిమాలు, ఇంకా ఎన్టీఆర్ గారితో ఉన్నాయి, ఏఎన్ఆర్ గారితో ఉన్నాయి, ఇంకా చాలామంది హీరోస్తో చాలా సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు తీసిన వాళ్ళు నిర్మాతలు అయితే ఉన్నారు. సో ఈ నిర్మాతలు కూడా ఆ రోజుల్లో సినిమా మీదే ఫోకస్డ్గా పెట్టుకొని ఏంటి రైటింగ్ డిపార్ట్మెంట్లో, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో, యాక్టింగ్ డిపార్ట్మెంట్లో కూడా కూర్చొని ఆ క్రాఫ్ట్ నేర్చుకుంటూ, అదేవిధంగా ఎవరెవరికి ఎలా అడ్జస్ట్ చేస్తూ, అంటే డబ్బులు వేస్ట్ చేయకుండా పొదుపుగా చాలా మితంగా ఈ అన్నిటికీ కూడా సమకూర్చేటట్టు నిర్మాతలు కూడా ఆ రోజుల్లో ఉండేవారు. బట్ ఈ రోజుల్లో నిర్మాతలు కూడా ఎలా ఉన్నారో తెలిసిందే, ఎక్కువ ఖర్చు పెట్టేసి లాస్లు అనేవి ఎక్కువ తెచ్చుకుంటున్నారు. అది ఎందుకో మాకు తెలియదు. అంటే ఆడియన్స్కి, గ్రాండీర్గా కనిపించాలి, ఏంటి ప్రీ ప్రొడక్షన్ కానీ, ప్రొడక్షన్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్ కానీ అని చెప్పేసి పబ్లిసిటీ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ లెవెల్లో హ్యూజ్ స్కేల్లో ఉండాలని చెప్పేసి డబ్బులు తగిలేస్తారు. దానివల్ల ఉపయోగం ఏం లేదు. ఆ డబ్బులు కనీసం కార్మికులకు ఇచ్చిన వాళ్ళ భోజనాలకు సరిపోతాయి, అదేవిధంగా వాళ్ళ జీవితం మనుగడికి, సాగడానికి సరిపోతాయి, అవునా కదా. సో అలాంటి బేసిక్స్ ఏవైతే ఉన్నాయో నిర్మాతలకు సంబంధించిన కొన్ని ఏవైతే రూల్స్ ఉంటాయో
అది గతంలో ఉన్న ప్రొడ్యూసర్స్ దగ్గర నేర్చుకుంటే డెఫినెట్గా ఈ రోజుల్లో ఉన్న ప్రొడ్యూసర్స్ కూడా లాస్ అవ్వరు, బిజినెస్ జరుగుద్ది, లాభాలు చూస్తారు, మంచి మంచి సినిమాలు అయితే మన అందరికీ కూడా అందిస్తారు, అవునా కదా. సో అది తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్ తెలిసిందే, సంగీత దర్శకులు ఆ రోజుల్లో ఇళయరాజా గారు, ఎంఎం కీరవాణి గారు, అదేవిధంగా ఘంటసాల గారు, ఇంకా చాలామంది ఉన్నారు, పేర్లు గుర్తురావట్లేదు. బట్ ఏంటంటే అందరూ కూడా మంచి మంచి మ్యూజిక్లు, మంచి మంచి పాటలు, మంచి మంచి రాతలు, రచయితలు ఎంతో 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 మంచిగా ఇచ్చేవారు. వింటే 100 సార్లు వినకుండా ఉండలేం, అలాంటి ఇంపాక్ట్ని అయితే మనలో క్రియేట్ చేశారు. సో ఇప్పటికీ కూడా పోకుండా ఆ చరిత్రని, ఆ మంచి పాటలని ఇప్పటికీ కూడా అలాగే స్టోర్ చేసుకుని ఉంటే కనుక ఫ్యూచర్ తరానికి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా వింటే డెఫినెట్గా నా అలాగే మంచి ఎనర్జీగా ఫీల్ అవుతారు, మంచి బూస్టింగ్లా ఉంటుందన్నమాట. ఆ పాటలు విన్నా, మ్యూజిక్ విన్నా వినసొంపుగా ఉంటుంది, అందులో ఇంకేం లేదు. సింగర్స్ గురించి చూసుకుంటే మన బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్నో వేరియస్ ఆస్పెక్ట్స్లో ఎన్నో పాటలు పాడారు, ఇంకా చాలామంది సింగర్స్ ఉన్నారనుకోండి. సో బాలు గారు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అనేది అంతా ఇంత విషయం అయితే కాదు, అంతా ఇంత ఏంటి ప్రపంచం అయితే కాదు, చాలా ఎక్కువగానే క్రియేట్ చేశారు. బట్ ఆయన మా అందరిని వదిలేసి వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో అలా ఏంటంటే ఆయన ఎన్టీఆర్ గారికి పాడినా ఆయనలాగే ఉంటుంది, ఏఎన్ఆర్ గారికి పాడినా ఆయనలాగే ఉంటుంది, చిరంజీవి గారికి పాడినా అలాగే ఉంటుంది, కృష్ణ గారికి, శోభన్ బాబు గారికి, కృష్ణంరాజు గారికి, ఎవ్వరికి, నాగార్జున గారికి, వెంకటేష్ గారికి, అదేవిధంగా బాలకృష్ణ గారికి అందరికీ పాడినా కానీ అదే విధమైన వాయిస్ టోన్ అయితే ఉంటుంది. కమల్ హాసన్ గారికి అయినా లేదనుకుంటే ఇంకెవరికైనా సరే, కమల్ హాసన్ గారిని ఎక్కువగా అక్కడ వాడుకుంటారు కాబట్టి తెలుగులో. సో అది సో అలా ఏంటంటే అందరు హీరోస్కి ఆయన వాయిస్ ఆ హీరోలాగే ఉన్నట్టుగా ఉంటుంది. పాటలు కూడా ఏంటంటే ఒక్కసారి వింటే సరిపోదు, 10 సార్లు వినాలనిపించే గొంతు అయింది. సో అలాంటి సింగర్స్ని మనం కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో ఇప్పుడు వచ్చిన పాటలు కానీ సింగ్ పెర్ఫార్మెన్స్ కానీ అంతగా లేకపోయినా, ఆ రోజుల్లో ఉన్నట్టుగా లేకపోయినా డెఫినెట్గా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తనయుడు అంటే వాళ్ళ అబ్బాయి గారు ఉన్నారు కదా ఎస్పి చరణ్ గారు, ఎందుకు వాడుకోవట్లేదని బాధగా ఉంది. ఆయన కనుక బాలు కానీ రీప్లేస్ చేసినట్టు ఇప్పుడు పాడితే కనుక, ఇప్పుడున్న అంటే చాలామంది సింగర్స్ ఉన్నారనుకోండి, అది పక్కన పెడితే చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, నాగార్జున గారు కానీ, వెంకటేష్ గారు కానీ, వీళ్ళు ఒక్కసారి ఆలోచిస్తే ఎస్పి చరణ్ గారిని వాడుకోవాలని చెప్పేసి డెఫినెట్గా చరణ్ గారు బాలసుబ్రహ్మణ్యం గారిని ఏ విధంగా అయితే చూసామో, ఏ విధంగా అయితే ఆయన పాటలు విన్నామో, చరణ్ గారు కూడా అదే విధంగా మన అందరికీ కూడా ఆనందపరిచే విధంగా లిరిక్స్ కూడా కొంచెం సహకరించాలనుకోండి, లిరిక్స్ కూడా ఉంటే కనుక డెఫినెట్గా ఫెంటాస్టిక్గా అయితే ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా చెప్తున్నాను, ఆయన వాడుకుంటే కనుక డెఫినెట్గా మంచి యూస్ఫుల్గా ఉంటుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది అది ఉంటే బాగుంటుందని. సో తర్వాత వచ్చేసరికి ఆర్టిస్టులు, యాక్ట్రసెస్, ఆర్టిస్టులు, యాక్టర్స్, హీరోలు, హీరోయిన్లు తెలిసిందే కదా, వీళ్ళ పెర్ఫార్మెన్స్, అదేవిధంగా వీళ్ళ డైలాగ్స్ కానీ, వీళ్ళ ఎమోషన్స్ కానీ, వీళ్ళు చేసే ఓవరాల్ యాక్టింగ్ ఏదైనా కానీ అందరూ కూడా చాలా అంటే చాలా టెరిఫిక్గా ఇచ్చేవాళ్ళే ఉన్నారు. చాలామందిని కొంతమంది వాడుకోరు, కానీ వాడుకుంటే కనుక ఇప్పటికీ కూడా క్రియేట్ చేస్తూనే ఉంటారు ఎన్నో 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 క్యారెక్టర్స్ని అయితే. అంటే రాసేవాళ్ళు కూడా ఉండాలనుకోండి, రాసేవాళ్ళు అంటే డెఫినెట్గా ఆ రోజుల్లో సినిమాలు మీరు చూసినట్లయితే రాఘగోపాలరావు గారు, అల్లు రామలింగయ్య గారు, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాడుకుంటే కనుక ఈ రోజుల్లో ఉండే మనుషులు ఎవరైనా కమెడియన్స్ కానీ లేదంటే ఆర్టిస్టులు కానీ డెఫినెట్గా చెప్తున్నాను ఫంటాస్టిక్గా ఉంటుంది సినిమా ఇండస్ట్రీ. మళ్ళీ ఇంకొన్నాళ్ళు, మళ్ళీ ఇంకో 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు మంచి టాలెంటెడ్ పర్సన్స్ని అయితే ఆ రోజుల్లో చూసినట్టుగా ఈ రోజుల్లో అయితే చూసే అవకాశం అయితే ఉంటుంది. సో అదేవిధంగా ఇంతే, ఇంకా అంతమించి ఏం లేదు, ఇదే రాసుకున్నాను. ఇంకా కొత్త కొత్త హీరోలు రావాలి, కొత్త కొత్త హీరోయిన్స్ రావాలి, కొత్త కొత్త ఆర్టిస్టులు రావాలనుకోండి. బట్ పాత వాళ్ళని రీప్లేస్ చేయలేం. బట్ కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఒక్కసారి పాత సినిమాలు చూసి నేర్చుకొని ఆ విధంగా కొత్త కొత్త మేనరిజమ్స్, కొత్త కొత్త అలవాట్లు ఏదైనా అంటే వాళ్ళని చూసే తీసుకొని ఇన్స్పైర్ అయ్యి కొత్తగా చేస్తే కనుక డెఫినెట్గా కామెడీ మనందరినీ కూడా నవ్వించే విషయం అయితే చేయగలరు, మనందరినీ కూడా సీట్లో కూర్చోబెట్టే విధంగా చేయగలరు. అందుకే నా ఉద్దేశం. ఎందుకంటే మనకి బెనిఫిట్, ఓవరాల్గా వాళ్ళు ఎంత కష్టపడినా మనకి బెనిఫిట్. మనం నవ్వుతాం, ఎమోషన్ అవుతాం, అదేవిధంగా ఎన్నెన్నో
మనకి హ్యూమన్ లెవెల్లో ఏవైతే ఎమోషన్స్ ఉంటాయో అన్నీ కూడా ఫీల్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా డైరెక్టర్స్ కానీ, రైటర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ అందరూ కూడా సంసిద్ధంగా ఉంటే కనుక మళ్ళీ పాత తరాన్ని ఒకసారి తీసుకొస్తే కానీ డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ అనేది డెఫినెట్గా టాప్ నాచ్లో అయితే ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మనం ఏమాత్రం కూడా వింటేజ్ అనే ఫీల్ లేకుండా ఉంటుంది. అంటే వింటేజ్ అంటున్నారు, బట్ అలాంటి ఫీలింగ్ లేకుండా ఇప్పటికీ అదే కాలంలో ఉన్నట్టుగా 80s 90s అనే కాలంలో ఉన్నట్టుగానే ఉంటుంది. సో ఆ కాలం తీసుకొద్దాం, ఏమంటారు? మీరు ఖచ్చితంగా నాలాగే ఫోర్స్ చేస్తే కనుక సినిమా ఇండస్ట్రీకి మళ్ళీ ఆ రోజులు వస్తాయి. డెఫినెట్గా మనందరం కూడా ఆ రోజుల్లో, నేను ఈ సినిమాలు చూస్తే ఆ రోజులు మామూలుగా నవ్వుకోలేదు. చిరంజీవి గారి సినిమాలు చూసినా, మిగతా వాళ్ళ సినిమాలు చూసినా ఆ రోజుల్లో కామెడీ కానీ లేదంటే యాక్షన్ సీన్స్ కానీ ఎంత అయితే నేను ఇంట్రెస్ట్గా చూశాను. సో అదేవిధంగా ఇప్పుడు కూడా వస్తాయి కనుక డెఫినెట్గా ఇంట్రెస్ట్గా చూస్తాం. బట్ అదేవిధంగా కొత్త రకమైన సినిమాలు కూడా రావాలి. ఎందుకంటే సినిమా అనేది ఆగకూడదు కదా, పాత తరంలా ఉండకూడదు కదా, కొంచెం కొత్త తరం కూడా రావాలి. కాబట్టి అవి ఉండాలి, ఇవి ఉండాలి. సో ప్యారలల్కి వెళ్తే కనుక డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ టాప్ నాచ్లో అయితే ఉంటుంది. సో అది ఫ్రెండ్స్ ఓవల్గా నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అదేవిధంగా మీరేమి అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవల్గా వీడియో. మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.